నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, లోకంలో ఏ మూలలో జీవిస్తున్నా సరే, సమృద్ధిలో జీవించడం అనేది దేవుని చిత్తం నీ పట్ల. సమృద్ధిలో జీవించడం అనేది కాదు, ఇతరుల్ని దీవించే స్థితిలో నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. ఎందుకు? తన ప్రేమను, తన కృపను నీ ద్వారా ఈ లోకానికి చూపించాలని దేవుని యొక్క ఆశ. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మరొకసారి గమనిద్దాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను. చూసారా, విశ్వాసము ఓర్పు ఎందుకు రాశాడో తెలుసా? అనేక మార్లు మనము విశ్వాసంలో అడిగేస్తాం. 2 రోజులు విశ్వాసంలో నడిచి అది మనం అనుకున్నది, ప్రార్థన చేసింది, ఎదురు చూసింది జరగకపోగానే మనం ఓడిపోయినటువంటి స్థితికి వచ్చి ఇది జరగదేమో, దేవుడు చేయడేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో అని చెప్పి ఆ అనుమానంలోకి వచ్చి దేవుడు అనుగ్రహించేది మనము పొందకుండా ఉండిపోతాం. అందుకే మర్చిపోకుండా విశ్వాసం అవసరం, ఓర్పు కూడా అవసరం. విశ్వాసము, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకుని. చూడండి, ఎవరినో పోలి నడుచుకోమన్నాడు. ఎవరిని పోలి నడుచుకోమన్నాడు? ఎవరైతే విశ్వాసము ఓర్పు ద్వారా. చూడండి, అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానము విశ్వాసముతో స్వీకరించాడు. కానీ వెంటనే జరిగిందా? అనేక సంవత్సరాలు ఓర్పుతో ముందుకు కొనసాగాడు. అప్పుడు అది సంపూర్ణమై, పరిపూర్ణమై దేవుడు ఏదైతే వాగ్దానంగా ఇచ్చాడో ఆ కుమారుని ఆయన కనగలిగాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మీతో దేవుడు అనేక విషయాలు మాట్లాడి ఉండొచ్చు, వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు, మీకు ప్రవచనం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే మీకు దర్శనం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి ఉండొచ్చు. అనేక సంవత్సరాలు అయ్యాయేమో, లేకపోతే అనేక నెలలు జరిగాయేమో, అనేక దినాలు జరిగాయేమో, ఇంకా జరగలేదు అని నిరాశలోకి రాకండి. కానీ ఆశతో ఎదురు చూడండి. హల్లెలూయా, ఆశతో, నిరీక్షణతో ఎదురు చూడండి. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. దేవుడు మాట్లాడాడంటే అది జరిగి తీరాల్సిందే. కానీ అది జరగకుండా ఏది ఆపగలదో తెలుసా? సాతాను కాదు, నీ అనుమానము నా అనుమానం, నా అజ్ఞానము నీ అజ్ఞానమే ఆపగలదు. ఎప్పుడైతే మనము దేవునితో ఏకీభవించి, ఎప్పుడైతే మనం ఓర్పుతో, సహనముతో ముందుకు కొనసాగుతామో, ఖచ్చితంగా దేవుడు మనతో ఏం మాట్లాడాడో అది జరిగి తీరాల్సిందే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క అనుభవం కూడా, ఇరుకులో విశాలత, కరువులో సమృద్ధి మనం అనుభవించాలంటే, హల్లెలూయా, ఏం చేయాలి? విశ్వాసము, ఓర్పు కూడా మనది అయి ఉండాలి. ఇతరులకు అనుభవము మన అనుభవం అవ్వాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. ఇతరులు అనుభవించేటువంటి క్షేమము, ఇతరులు అనుభవించేటి విపత్తు, లేకపోతే కరువు నీవు అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీవు దేవుని కుమారుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కరువులో కూడా మనము సమృద్ధిని అనుభవించేటువంటి దేవుని బిడ్డలం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఒకటే మాట నేను ఏం తెలుసుకోవాలంటే, మీలో అనేక మంది ఈ యొక్క అనుభవంలో ఉండొచ్చు. జాగ్రత్త. పరీక్షలు రావడం సహజం జీవితంలో. యు విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్ అన్నాడు దేవుడు. నీకు శ్రమలు వస్తాయన్నాడు యేసు ప్రభు. ఎక్కడ? యోహాను 16:33. కానీ సంతోషించమని, బీ ఆఫ్ గుడ్ చీర్. ఎందుకు? ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నేను జయించాను లోకాన్ని. మన పరిస్థితుల్ని జయించాడు, సాతాన్ని జయించాడు. ఈ యొక్క పరిస్థితులను కూడా మనం జయిస్తాం. ఎందుకు? ఆయన మనలో ఉండి, ఆయన జ్ఞానముతో మనం ముందుకు సాగినట్టయితే ఈ పరిస్థితులు మార్చగలిగే శక్తి దేవునికి ఉంది. ఇటువంటి ఇబ్బందిలో, ఇరుకులో కూడా మనకి సమృద్ధినిచ్చి, విశాలతను కలిగజేసి, మార్గము లేని దగ్గర మార్గము సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పాలి. జీవితం అనే ప్రయాణంలో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, నిరీక్షణే కాకుండా దేని మీద నిరీక్షణ? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యానికి లోబడ్డం, ఒబీడియన్స్ అంటే విధేయతతో నడవాలి. ఆయన చెప్పింది చేయాలి. వాక్యంలో చెప్పిందే కాదు, ఆయన మనకి చెప్పింది ప్రత్యేకమైనటువంటి మాట కూడా. ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 28 మొదటి 2 వచనాలు చూసినట్టయితే, ఇఫ్ యు విల్ హార్కెన్ డిలిజెంట్లీ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ దై గాడ్. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. చూసారా? అంటే ప్రతి దేవుని బిడ్డ తన స్వరమును వినే స్థితికి రావాలి. అనేక మార్లు జనులు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ జీవితము యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత కూడా మతపరముగా జీవిస్తుంటారు.
కానీ దేవునితో అన్యోన్యతలో సహవాసంలో ఎదగాలనే ఆశతో ముందుకు కొనసాగరు. కానీ మతపరముగా నేను ప్రార్థన చేయాలి, మతపరముగా ఇన్ని చాప్టర్స్ బైబిల్లో ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఆ మతపరమైన జీవితం జీవిస్తారు. కాబట్టి ఆ వ్యక్తిని అనుభవించరు, దేవుణ్ణి వ్యక్తిగతముగా అనుభవించరు, వ్యక్తిగతంగా తెలుసుకోరు. కాబట్టి ఆ హృదయ బీట్, హార్ట్ బీట్ అంటే దేవుని యొక్క హృదయ స్పందన వారికి తెలియదు. అందుకే దేవుని స్వరం వినడం తెలియదు. కానీ వాక్యంలో ఏమన్నా తెలుసా? మై షీప్ హియర్ మై వాయిస్, నా గొర్రెలు నా స్వరము విందురు. హల్లెలూయా, వినతరు. చూసారా దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క ఆ స్వరము గ్రహించి ఆయన వినే స్థితిలో ఉండి ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే దేవుడు మనం నడిపిస్తున్నాడో, ఆయన స్వరము విని నడుస్తామో, సాతాను ఎన్ని ఉచ్చులు పెట్టినా ఆ ఉచ్చుల్నిలో మనం చిక్కుకోకుండా దేవుడు వాటిని తప్పించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, హల్లెలూయా, ఇరుకుని సృష్టించినా సరే సాతాను, కరువును సృష్టించినా సరే సాతాను, అందులో కూడా దేవుని స్వరము వినే స్థితిలో ఉంటే ఆయన వాటి నుంచి తప్పించి ఆ పరిస్థితుల్లో కూడా మనం సమృద్ధిలో జీవించడానికి దేవుడు సహాయపడతాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇది మన పాత్ర, ఇది మన దేవుడు ఇచ్చేటువంటి పోర్షన్ అంటాం. మన అనుభవంగా ఉండాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. వినండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ అనేక మార్లు మనము ఆ వాగ్దానాలు అనుభవించకుండా ఓడిపోయిన స్థితిలో ఉండడానికి కారణము మన ఆలోచనల గురించి, ఆలోచన విధానము గురించి. గమనించండి జనులారా, ఆత్మీయంగా బలపడ్డము, వాక్యములో బలపడ్డం చాలా ప్రాముఖ్యం. ఈ వాక్యము మన ఆలోచన విధానాన్ని దేవుని ఆలోచన విధానంతో అనుసంధానము చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు ఆలోచించే విధానంలో నేను ఆలోచిస్తానో అప్పుడు దేవుని చిత్తాన్ని ఎరగడమే కాకుండా దేవుని యొక్క విధానాలు తెలుసుకొని హిజ్ వేస్ బికమ్ మై వేస్, ఆయన మార్గములు నా మార్గముగా మారుతాయి. హల్లెలూయా. ఆయనతో అనుసంధానమై ముందుకు కొనసాగుతాను. అందుకే నా ఆలోచించే విధానం అనేది చాలా ప్రాముఖ్యం. వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు ఒక దగ్గర బోధిస్తూ ఒక మాట అన్నాడు, టేక్ హీడ్ వాట్ యు హియర్. మీరు వినువాటిని జాగ్రత్తగా ఆలోచించుడి. మీరు వినువాటిని జాగ్రత్తగా ఆలోచించండి. అంటే అన్నీ నిన్ను బలపరిచే మాటలు కాదు, నువ్వు వినేయి. అందుకే ఏదన్నా ప్రోగ్రాం వింటున్నా, ఏదన్నా ప్రోగ్రాం చూస్తున్నా, ఇది నా ఆత్మలో నన్ను బలపరుస్తుందా లేకపోతే నా క్షీణత కలిగిస్తుందా అనేది ఆలోచించాలి. ఎన్నో విషయాలు మనం తెలియకుండానే వింటూ ఉంటాం, తెలియకుండానే మనము క్షీణిస్తుంటాం ఆత్మలో. ఎందుకు? లోకరీతిగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు లోకరీతిగా మాట్లాడతాం మనం. హల్లెలూయా. లోకరీతిగా ఆలోచించి లోకరీతిగా మాట్లాడితే పరలోక రీతిగా మనం పరలోకంలో ఉన్నటువంటి అంశాలు మనము అనుభవించలేము. పరలోక రాజ్యములో ఉన్నటువంటి అద్భుతాలు మనం అనుభవించాలంటే ముందుగా నా ఆలోచన మార్చబడాలి. దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్యముగా, దేవుని వాక్య ప్రకారంగా. ఎప్పుడైతే నా ఆలోచనలు మారుతాయో అప్పుడు నా మాటలు మారుతాయి. అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీకర్. హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనం నింపుకోవాలి మన హృదయాన్ని, మన తలంపులు దేంతో? తన వాక్యముతో. అందుకే జనులారా వినండి, మరి ప్రావర్బ్స్ సామెతలు 23:7 ఇంగ్లీష్ భాషలో ఈ విధంగా వ్రాయబడింది, యాజ్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈస్ హీ. ఒక వ్యక్తి తన హృదయంలో ఆలోచించిన విధానముగా జీవిస్తాడు. చూసారా ఆలోచన ఎంత ప్రాముఖ్యమందో. నీ జీవితం ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నది ఏదైనా సరే, అది సమృద్ధి అయి ఉండొచ్చు, కరువు అయి ఉండొచ్చు, లేకపోతే విపత్తు అయి ఉండొచ్చు, ఏదైనా సరే నీ అనుభవాలకు కారణము నువ్వు నిన్న అంటే ఇంతకుముందు నువ్వు ఏది ఆలోచించావో అది స్థిరపరచబడి, ఆ స్థిరపరచబడినటువంటి నమ్మకమే ఈరోజు నీ జీవితంలో ఒక అనుభవంగా మారుతుంది. అందుకే పౌలు గారు ఒక మాట రాశారు, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో,
ఈ విధంగా వ్రాయబడింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరించక. చూడండి, లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలంటే లోకరీతిగా ఆలోచించకూడదు. దేవుని చిత్తం ఏదో పరీక్షించి దేవుని చిత్తము తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. నీ మనస్సు మారాలి. హల్లెలూయా. అంటే నీ తలంపు, నీ ఆలోచన విధానం మారాలి. ఏ రీతిగా దేవుని వాక్యము ఏమని ప్రకటిస్తుందో ఆ విధంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆమె మతపరముగా నువ్వు ఏ రకంగా అయితే పెంచబడ్డావో, అనేక మార్లు మనము రకరకాల, నువ్వు క్రైస్తవుడిగా పుట్టి జన్మించినా, నువ్వు ఒక డినామినేషన్లో పెరిగినట్టయితే ఆ డినామినేషన్ ఏది నమ్ముతుందో అది నీకు బోధించుంటారు. దాని ప్రకారంగా నువ్వు ఆలోచిస్తావు, దాని ప్రకారంగా నువ్వు నమ్ముతావు, అదే నువ్వు అనుభవిస్తావు. ఉదాహరణకి ఒక మాట, నేను మరి ఒక సంఘానికి చెందినటువంటి వాడిని ఒకప్పుడు. ఆ సంఘములో మరి రక్షణ గురించి బోధించేవారు. కానీ ఎప్పుడు కూడా నాకు తెలిసి పరిశుద్ధాత్ముని గురించి కానీ మాట్లాడుండొచ్చు, కానీ ఆ ప్రాముఖ్యత, అభిషేకము, భాషలు, పరిశుద్ధాత్మ వరముల గురించి మాట్లాడినట్టు నాకు ఎప్పుడూ జ్ఞాపకం లేదు. అందుకే అది నా అనుభవంగా మారలేదు. చూసారా? ఎందుకు? నేను ఎప్పుడైతే బోధించబడలేదో నా తలంపులు ఆ రకంగా మార్చబడలేదు. ఎప్పుడైతే నా ఆలోచన విధానం మారిందో నా విశ్వాసం మారింది. విశ్వాసం మారటం ద్వారా అనుభవం మారింది. హల్లెలూయా. చూసారా? అందుకే వాక్యము ఏదో వాక్యం వినడం కాదు, నిన్ను బలపరిచేటువంటి వాక్యం వినాలి. ఏదో సంఘానికి వెళ్ళడం కాదు, ఎక్కడ నువ్వు ఆత్మలో బలపరచబడుతున్నావు, ఎక్కడ నీకు మంచి ఆత్మీయ అవగాహన కలుగుతుంది, ఎక్కడ నువ్వు ప్రోత్సహించబడుతున్నావు దేవునితో ఇంకా సన్నిహితంగా నడవడానికి, ఇటువంటి ఆలోచించి తెలుసుకొని నీ ఆలోచన విధానం మారే స్థితికి నువ్వు రావడానికి అటువంటి బోధ వినాలి. అందుకే అటువంటి సంఘాలకి వెళ్ళాలి. అటువంటి సంఘంలో స్థిరపరచబడాలి, బలపరచబడాలి వాక్యంలో. హల్లెలూయా. ఎందుకంటే నీ యొక్క మనస్సు రూపాంతరం పొందకపోతే నువ్వు రక్షించబడి కూడా నువ్వు చాలా మొత్తబడిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో ఉండి మరణించగలవు. కానీ తెలుసుకున్నట్టయితే, సత్యాన్ని తెలుసుకున్నట్టయితే నీవు దేవుని రక్షణలోకి రావడమే కాకుండా దేవుని యొక్క సమృద్ధిని, మరి దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క కాపుదలను అనుభవిస్తూ జయకరంగా జీవిస్తూ ముందుకు వెళ్ళగలవు. ఇరువురు కూడా, ఆ నమ్మకంలో ఉన్నవాడు, ఈ నమ్మకంలో, ఇరువురు కూడా మరణించిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఈ వ్యక్తి నరకంలో ఉన్నట్టే జీవిస్తున్నాడు, ఈ వ్యక్తి అప్పుడే దేవుని యొక్క కృపను అనుభవిస్తున్నాడు. ఇదంతటికీ కారణం ఏంటి? వారు ఆలోచించే విధానం. అర్థమైన వారు ఒకసారి ఆమెను చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి వినండి జనులారా, మనము వాక్యము జాగ్రత్తగా వినాలి. వాక్యము మన యొక్క ఎంత ప్రభావం ఉండాలంటే వాక్యముకి మన మనస్సుని మార్చాలి. దేవుని తలంపులతో మనం ఏకీభవించే స్థితికి మనం రావాలి. మై వేస్ ఆర్ నాట్ యువర్ వేస్ బికాజ్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా మార్గములు మీ మార్గముల, నా మార్గములు నీ మార్గముల వంటివి కావు. ఎందుకు? చూడండి, దేవుడు ఆలోచించే విధానము వేరే, అందుకే ఆయన మార్గములు కూడా వేరేగా ఉంటాయి. ఎప్పుడైతే నేను వాటికి అనుసంధానం అవుతానో అప్పుడు నేను దేవుడు ఏదైతే చెప్తున్నా నేను అనుభవించగలను. అర్థమైన వారు, నమ్మిన వారు ఆమెను చెప్పాలి. అయితే ఈ పరిస్థితి, ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనము ఈ కరువులో సమృద్ధి అనేటువంటి అంశం గురించి కొద్దిగా ఆలోచిద్దాం. ఇది నేను నా అనుభవంగా మారాలంటే ముందుగా నేను నమ్మాలంటే నేను నమ్ముతున్నాను అనడం కాదు. నమ్మాలంటే ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలి, ఆ అవగాహన నాకు రావాలి, ఆ యొక్క నా మనస్సు ఆలోచన విధానం మారాలి. ఎందుకంటే ఏదైతే నేను ఎక్కువగా ఆలోచిస్తానో అదే నా విశ్వాసంగా మారుతుంది. కాబట్టి నా ఆలోచన విధానమే నా విశ్వాస విధానం అవుద్ది. అందుకే నేను ఎక్కువగా వినాలి. ఏది? కరువులో నాకు దేవుడు సమృద్ధి కలిగిస్తాడు అని ఎలా నమ్మగలను? వాక్యంలో ఉండాలి. కాబట్టి కొన్ని వాక్యాలు మనం పరిశీలిద్దాం. ఇటువంటి నేను కొద్దిగా చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మిమ్మల్ని బలపరచడానికి. మరి కీర్తనలు 37:19 ఆపత్కాలమందు వారు సిగ్గునొందెదరు. ఇది దేవుని వాక్కు. వినండి, దేవుడి మాటలు పలుకుతున్నాడు. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు.
చూడండి, ఆపత్కాలమందు సిగ్గునొందవు, కరువు దినములలో కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. తృప్తి పొందెదరు అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? సాటిస్ఫైడ్ ఒక దగ్గర ఉంది, ఫుల్ఫిల్డ్ అని ఒక దగ్గర ఉంది, ఓవర్ఫ్లో అని ఇంకో దగ్గర ఉండొచ్చు. చూసారా? కాబట్టి ఏమంటాడు దేవుడు, కరువు మీ మీద ఆధిపత్యం చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. కరువులో కూడా నువ్వు సమృద్ధిలో జీవిస్తావు, తృప్తిపరచబడతావు. ఇది దేవుని యొక్క తలంపు. ఆ తలంపుకి నువ్వు ఏకీభవించాలి. ఆ విధంగా నువ్వు ఆలోచించాలి. కరువు ఉంది కాబట్టి నాకు కరువు ఉంటుంది. నో, ఆ విధంగా కరువు ఉండడం అది నేను లేదు అని నేను అంటం లేదు. కరువు ఉండొచ్చు, కానీ ఆ కరువుకి నా మీద అధికారం లేదు. నా గృహం మీద, నా ఆర్థిక వ్యవస్థ మీద ఆ కరువుకి ఏ రకమైన హక్కు లేదు, అధికారం లేదు. కాబట్టి ఎక్కడ కరువు ఉన్నా దేవుడు అధికారి నా జీవితానికి. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ కరువు దినముల్లో, కరువు సమయంలో, కరువు స్థితిలో దేవుడు నాకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు అని నమ్మాలి. నమ్మాలంటే ఇటువంటి వాక్యం వినాలి. ఖచ్చితముగా నాకు సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. ఆ నమ్మకంలోకి రావాలి. దేవుడు నాకు సమృద్ధిని కలిగించుతాడు. దేవుడు నన్ను నడిపిస్తాడు. దేవుడు నాకు ఒక మార్గం చూపిస్తాడు. ఖచ్చితంగా నేను సమృద్ధిలో నడుస్తాను అనేటువంటి విశ్వాసంలోకి రావాలి. అందుకే ఎప్పుడు కూడా విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలని? వాక్యం మీద, ఇతరుల అనుభవాల మీద కాదు. పాస్టర్ గారు ఆయన చాలా భక్తుడండి, గొప్ప ఎక్కువగా ప్రార్థన చేస్తాడు, కానీ ఆయన కరువులో ఉన్నాడు. ఆయన కరువులో ఎందుకున్నాడో మనకి తెలియదు. ఆయన ఎందుకు ఇంత కష్టాల్లో ఉన్నో మనకు తెలియదు. మనకు అవసరం కూడా లేదు. ఎవరిని విమర్శించం. మనం ఎప్పుడు కూడా మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఒకరి అనుభవం ద్వారా దేవుని యొక్క వాక్యం యొక్క సత్యమా కాదా అనేటువంటి నిర్ణయించం. Never validate scripture through the experiences of others. ఎవరి అనుభవం వారిది. అనుభవంని బట్టి మనము వాక్యాన్ని నమ్మడం కాదు, వాక్యము నమ్ముతాము కాబట్టి మన అనుభవం మారుతుంది. నమ్మిన వారామని చెప్పాలి. హల్లెలూయా. ఇంకో వచనం చూసుకుందాం. ఇది మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మరి ఉద్యోగం ద్వారా తీర్చొచ్చు, లేకపోతే కాకోలముల ద్వారా తీర్చొచ్చు, లేకపోతే ఒక విధవరాల ద్వారా తీర్చొచ్చు. ఎలా తీరుస్తాడో నాకు తెలియదు, కానీ దేవుడు నా యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అనే నమ్మకంలోకి రావాలి. చూడండి, మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు ఉద్యోగం పోయిందేమో, మీ వ్యాపారం కుంటుపడ్డదేమో, కానీ అయ్యో ఇంకెలా బతకాలి అనేటువంటి ఆ భయములో రాకుండా నిరీక్షణతో ఎదురు చూడండి. దేవుడు ఏ రకంగానైనా సరే నాకు సమృద్ధిని కలిగిస్తాడు, నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. క్రీస్తు యేసునందు తన ఐశ్వర్యము చొప్పున, ఈ లోక మర్యాదని బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న బ్యాంకుల్ని బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం బట్టి కాదు, దేవుని యొక్క ఐశ్వర్యము చొప్పున నాకు క్రీస్తు యేసునందు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇప్పుడు కొన్ని వచనాల ద్వారా మీ యొక్క విశ్వాసాన్ని పురికొల్పిస్తున్నాను, మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. నమ్మండి, పరిస్థితులు నమ్మకండి, మీ అనుభవాన్ని నమ్మకండి, దేవుని వాక్యం నమ్మండి. పరిస్థితులు మార్చబడతాయి, మీ అనుభవాలు కూడా మార్చబడతాయి. నమ్మిన వారు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. మరి ఇంకొక వాక్యం చూసుకుందాం. 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనం. అన్నిటి యందు ఎల్లప్పుడును, అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. చూసారా? సర్వ సమృద్ధి కలవారై అంటే అన్ని విషయాల్లో సమృద్ధిలో బ్రతుకుతూ ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, ఉత్తమమైన ప్రతి కార్యము అంటే మంచి కార్యాలు చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. చూసారా? ఇంగ్లీష్లో చాలా బాగుంది. గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్ టువర్డ్స్ యూ అంటే తన కృపను మీ పట్ల చూపించగలడు. ఎందుకు తెలుసా? సో దట్ ఆల్వేస్ హ్యావింగ్ ఆల్ సఫిషియన్సీ అంటే అక్కరలన్నీ తీర్చబడి అండ్ ఆల్ థింగ్స్ మే అబౌండ్ టు ఎవ్రీ గుడ్ వర్క్. మీ అవసరాలు తీర్చబడ్డమే కాకుండా ఎంత సమృద్ధినిస్తున్నాడంటే ప్రతి మంచి క్రియకి మీరు ఇవ్వడానికి సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. చూసారా? అంటే ఈ వాక్యాన్ని బట్టి నేనేం తెలుసుకుంటానో తెలుసా? ఇది దేవుని చిత్తం నా పట్ల. ఇది నా అనుభవం కాకపోవచ్చు,
పర్వాలేదు, కానీ అది నా అనుభవంగా మారాలనేదే దేవుని చిత్తం. ఆమేన్. ఇది నువ్వు నమ్ము, ఇది నువ్వు ఏకీభవించు. ముందుగా ఎలా జరుగుతుందో మనకు తెలియదు, జరిగించేవాడు ఆయన, జరిగించే శక్తి ఆయనది. కానీ నేను ఆయనతో ఏకీభవించాలంటే నమ్మాలంటే ఆయన వాక్యంని పట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి జనులారా, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, లోకంలో ఏ మూలలో జీవిస్తున్నా సరే, సమృద్ధిలో జీవించడం అనేది దేవుని చిత్తము నీ పట్ల. సమృద్ధిలో జీవించడం అనేది కాదు, ఇతరుల్ని దీవించే స్థితిలో నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. ఎందుకు? తన ప్రేమను, తన కృపను నీ ద్వారా ఈ లోకానికి చూపించాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి మనము జీవితంలో సమృద్ధిలో బ్రతకాలి, కానీ పరిస్థితుల్లో లోబడినటువంటి జీవితం జీవించకూడదు. అయితే మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి ఈ రకమైన జీవితంలోకి ఎలా రావాలి? ముందుగా వినండి. ఏమన్నాను? ఈ వాక్యము వినుట వలన ఏం జరుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. అందుకే ముందుగా ఆ సమృద్ధిలోకి రావాలంటే, ఆ విశాలతను అనుభవించాలంటే, ముందుగా నా హృదయంలో వాక్యము నాటబడాలి. విత్తువాడు ఏం చేస్తాడండి? విత్తనం విత్తుతాడు. వాక్యం విత్తుచున్నాడు. ఆ విత్తనం ఏంటది? వాక్యం. అందుకే డబ్బు కాదు మనం ఆశించాల్సింది, వాక్యమును ఆశించాలి. ఆ వాక్యం ఎప్పుడైతే నాటబడుతుందో, ఆ వాక్యము మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని నడిపింపుకు లోబడ్డట్టయితే ఖచ్చితంగా ఆయన్ని నేను అనుభవిస్తూ ఆ సమృద్ధిలోకి నేను అడుగుపెట్టి నేను ఆ ప్రయాణంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను అనుభవించగలను. నమ్మిన వారు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అయితే ఇది ఎలా జరుగుతుంది? ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కొద్దిగా పరిశీలిద్దాం. ఆయన ఏ విధంగా మరి ఈ యొక్క సమృద్ధిలోకి వచ్చాడు అనేటువంటి అంశాలు కొన్ని గమనిద్దాం. ఇక్కడ ఇస్సాకు గురించి గమనిద్దాం. ఆదికాండం 26వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, మళ్ళీ 4వది కాకుండా 5వ వచనం చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. ఓకే, మనకి ఈ యొక్క అంశము వాక్యంలో ఉండడం తెలుసు. ఈ ఏమైనా మొదటి వచనంలో అక్కడ అబ్రహాము దినముల లాంటి వచ్చిన కరువు మొదటి కరువు కాక మరి ఒక కరువు వచ్చింది ఆ దేశంలో. ఇది అబ్రహాము దినంలో వచ్చింది ఒకసారి కరువు, మళ్ళీ ఇస్సాకు దినంలో మరొకసారి కరువు వచ్చింది. ఈ కరువు సమయంలో ఇస్సాకు ఐగుప్తుకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు? తన దగ్గర ఉన్నటువంటి దాసీలు, ఒంటెలు, గాడిదలు, రకరకాల పశువులు అన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ నీరు కావాలి, ఆహారం కావాలి. ఇక్కడ కరువు ఉంది. మరి ఏదో చేయాలనే ఉద్దేశంతో, వాటిని బ్రతికించి వాటిని కాపాడుకోలేని ఉద్దేశంతో, ఐగుప్తులో మటు కరువు లేదు కాబట్టి ఐగుప్తుకి వెళ్తే అక్కడ నేను బ్రతకొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అటు ప్రయాణం చేయాలని ఉద్దేశిస్తున్నాడు. ఇటువంటి సమయంలో మరి ఒక అంశం జరిగింది. 2వ వచనం చూసుకుందాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. గమనించండి, ఇక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు దేవుని స్వరము వినే స్థితిలో ఉన్నాడు. ఇది మర్చిపోకండి. మొట్టమొదట ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి దేవునితో ఒక యాక్టివ్ లైవ్ రిలేషన్షిప్ విత్ గాడ్, అంటే దేవునితో క్రియాత్మకమైనటువంటి అనుసంధానమైనటువంటి ఆయన అనుభవించే జీవితము జీవించాలి. దేవుడు అనే పదము, దేవుడు అంటే ఒక పదము లేకపోతే ఒక సిద్ధాంతం కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆ దేవుడు యేసు ప్రభువుని మనము ఒక వ్యక్తిగా అనుభవించాలి. ఇది నిజమైన క్రైస్తవత్వం. మతపరముగా జీవించేది క్రైస్తవత్వం కాదు. క్రీస్తుతో నడవడమే నిజమైన క్రైస్తవత్వం.
ఏమన్నా వాక్యంలో గ్రేటర్ ఇస్ హీ దట్ ఈస్ విత్ ఇన్ మీ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూసారా, ఇక్కడ దేవుడు ఏమన్నాడు, ఆయన వచ్చి మనలో జీవిస్తానన్నాడు. అయితే ప్రభు ఎక్కడ ఉన్నాడు? నాకు తెలుసు పరలోకంలో ఉన్నాడు, కానీ ప్రాముఖ్యంగా మనలో కూడా ఉన్నాడు. నువ్వు తిరిగి జన్మించినట్టయితే ప్రభు నీలో ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నడిపించాలనే ఆశ ఉంది ఆయనకి. నీతో మాట్లాడాలని, నీతో సంభాషించాలని, నీతో అన్యోన్యతలో ఎదగాలని ఆశపడుతున్నాడు ప్రభు. హల్లెలూయా. ఈ యొక్క చూడండి, దేవుని బిడ్డలుగా మనం అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆశించాల్సింది ఆయనతో సహవాసంలో ఎదగడము, అన్యోన్యతలో పెరగడము, ఆయన స్వరము వినే స్థితిలోకి రావడము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నడిపింపుకు మనం లోబడ్డట్టయితే ఓటమి మనకి దరిదాపుల్లో కూడా రాదు. హల్లెలూయా. ఖచ్చితంగా మనం జయ జీవితమే జీవిస్తూ ముందుకు కొనసాగుతాం. అంటే పరీక్షలు రావా? పరీక్షలు వస్తాయి. ఏమన్నాడు? నువ్వు నీటి ద్వారా వెళ్తావు కానీ మునగవు. ఎందుకు మునగవు? ఆయన మనతో ఉంటాడు కాబట్టి. నువ్వు అగ్ని ద్వారా వెళ్తావు కానీ నువ్వు కాలవు. ఎందుకు కాలవు? ప్రభువు నీతో ఉంటాడు కాబట్టి. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిలో వేశారు. ఏమైంది? ప్రభు వచ్చి ఉన్నాడు వారితో పాటు. అందుకే అగ్నికి ఏ రకమైన శక్తి లేకుండా పోయింది వారి మీద. ఆమేన్. కాబట్టి పరిస్థితుల ద్వారా వెళ్తాము కానీ ఆ పరిస్థితులు మన మీద ఏ రకమైన అధికారం ఉండదు. మనం మొత్తడానికి, మనకి హాని చేయడానికి, మనకి ఏ రకంగా కూడా మనకి చెడు జరగడానికి ఆస్కారం ఉండదు. హల్లెలూయా. ఎందుకు? ఆయన మనకు తోడై ఉంటాడు. కాబట్టి జనులారా, ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది సనగకు గుణగకు. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో ఒక మార్గం ఉంది దేవునిది. ఆ మార్గము తెలుసుకోవాలంటే ఆయన తెలియపరచకపోతే, మన నేత్రములు విప్పకపోతే మనం ఆ మార్గాన్ని గమనించలేము, చూడలేము. ఆయన స్వరము వినకపోతే మనం తెలుసుకోలేము, గ్రహించలేము మన హృదయంలో. అందుకే మనము దేవునితో, ప్రభువుతో, పరిశుద్ధాత్మనితో అన్యోన్యతలో ఎదగాలనేది ప్రాముఖ్యంగా మనము ఆశించాలి. దాని నిమిత్తంగా ఎక్కువ ప్రార్థించాలి. మన కుమారుని యొక్క వివాహము, కుమార్తెకి వీసా రావడము, లేకపోతే డబ్బు కోసము, లేకపోతే నా వ్యాపారం కోసము, ఇవి మట్టుకే కాదు ప్రార్థన చేయాల్సిన అంశాలు. అవి ప్రార్థన చేయడం సహజము. మన అవసరాలు మన తండ్రి కాకపోతే ఇంకెవరు జవాబిస్తారు? ఆయనకి చెప్పుకోవాలి. కానీ మన ప్రార్థన అంతా అదే సమయం అయితే మనం దేవుణ్ణి ఒక మార్కెట్గా, సూపర్ మార్కెట్గా చూస్తున్నాం అనమాట. సూపర్ మార్కెట్ దేనికి వెళ్తామండి? అది కావాలి, ఇది కావాలి, ఆ షెల్ఫ్ నుంచి ఇది, ఈ షెల్ఫ్ నుంచి ఇది, అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్తాం. మళ్ళీ సూపర్ మార్కెట్ ఎప్పుడు గుర్తొస్తుంది? మళ్ళీ అవన్నీ ఇంట్లో అయిపోతే మళ్ళీ బజార్కి వెళ్ళాలని జ్ఞాపకం వస్తుంది. ఆ రకంగా జీవిస్తుంటారు అనేక మంది. ప్రార్థన ఆ విధంగా చూస్తుంటారు. కానీ ప్రార్థన అనేది ఒక వ్యక్తితో, దేవుడు, ప్రభువు, పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభుతో అన్యోన్యతలో ఎదగడానికి దేవుడిచ్చినటువంటి సమయం అని మర్చిపోకండి. ఇందులో మనము ఎదగాలి. ఎదగడం ఏ స్థితికి? ఆయన స్వరము వినే స్థితికి. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇస్సాకుకి ప్రత్యక్షమై మాట పలికాడు. దేవుని స్వరము వినే స్థితిలో ఉండాలి. నీ ఇరుకులోంచి విశాలతలోకి రావాలంటే దేవుని స్వరం వినాలి. కరువులోంచి సమృద్ధికి రావాలంటే దేవుని స్వరం వినాలి. ఆగండి. ఏలియా ఈ దేశాన్ని అంతటా 3.5 సంవత్సరాలు కరువు ప్రకటించాడు. మరి కరువు, ఆ దేశం అంతటా కరువు ఉంది. మరి ఏలియా ఏం చేయాలి? దేవుడు అన్నాడు, కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నీకు కావలసింది అనుగ్రహిస్తానన్నాడు. చూసారా, కేరేతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు తాగడానికి నీరు, తినడానికి తిండి ఎవరిచ్చారు? ప్రభు పంపించాడు. హల్లెలూయా. అది ఆయన వినకుండా ఏదో వాగు దగ్గరికి వెళ్తే ఆ తిండి వచ్చేదా? లేదు. ఎందుకంటే ఆ యొక్క కాకోలాలకి ఒక జీపీఎస్ అడ్రస్ ఇచ్చాడు దేవుడు. వాటికి ఏం తెలుసు? కేరేతు వాగే తెలుసు. నువ్వు ఏ వాగు దగ్గర ఉండి నువ్వు ఎంత ఉపవాసం ఉండి మొరబెట్టినా రారు ఆ కాకోలాలు. ఆ కాకోలంలో ఎక్కడ పంపించబడ్డాయి? కేరేతు వాగు దగ్గరికి. ఆయన స్వరము విన్నాడు కాబట్టి ఆ కరువులో కూడా లోటు లేమి లేకుండా జీవించాడు. హల్లెలూయా. అది నేను బోధించేది మీకు. ఆయన స్వరము వినాలనే ఆశ, ఆ తపన మన హృదయంలో పెరగాలి. మన ప్రార్థన, భాషల్లో ఎక్కువ ప్రార్థన చేయమన్నాను. దేనికి? మన అవసరాలు తీర్చబడ్డమే కాదు, ఆయన నడిపిస్తున్నట్టయితే మన అవసరాలన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా. ఆయన స్వరము వినగలిగితే ప్రతి ఆటంకం నుంచి మనము జయకరంగా ముందు కొనసాగలం. ప్రతి అంశాన్ని మనం జయించగలం. కానీ ఆయన స్వరము వినాలి.
చూడండి, అందుకే ఇది మతము కాదు, దేవుడు వ్యక్తి. ఆ వ్యక్తి మనలో ఉన్నాడు. ఆయన నడిపించాలని ఉద్దేశిస్తాడు. హీ వాంట్స్ టు లీడ్ యూ అండ్ గైడ్ యూ. హల్లెలూయా. నడిపించాలని, మనల్ని మరి ఆ మంచి మార్గంలో మరి ముందు కొనసాగించాలని ఆశిస్తున్నాడు. ఐ వాంట్ టు టీచ్ యూ టు ప్రాఫిట్ అండ్ లీడ్ యూ ఇన్ ద వే దట్ యూ షుడ్ గో. ఏ మార్గంలో వెళ్ళాలో చూపించాలని ఆశిస్తున్నాడు దేవుడు. నువ్వు ఏ విధంగా అభివృద్ధి పొందాలో అది ఆ రకమైనటువంటి బోధ నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ వినే చెవులు ఉన్నాయా, చూసే కనులు ఉన్నాయా, గ్రహించే హృదయం ఉందా? దీని కొరకు ప్రార్థించాలి. ఇస్సాకు ఆ కరువులో, ఇతరుల వలె ఆ కరువులో, లేమిలో బ్రతికాడా? ఆ బాధలో బ్రతికాడా? లేదు. ఆ కరువు ప్రదేశంలో కూడా గొప్ప పంటకి పాత్రుడయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది నేను బోధిస్తున్నాను. ఇది మొదట మెట్టు. దీని గురించి ఇంకా ఆలోచిద్దాం వచ్చే వారం. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. కానీ ముందుగా మర్చిపోకుండా ఒక విషయం, నీ ఆలోచన విధం మారాలి. నీ ఆలోచన విధం దేవుని వాక్యం ప్రకారంగా ఉండాలి. దేవుని ఆలోచనలతో నీ ఆలోచనలు అనుసంధానం అవ్వాలి. అప్పుడే అద్భుతాలకి పాత్రుడు అవుతావు. నమ్మిన వారామని చెప్పాలి.